నమస్కారాలు. పేదవాడు మిగిలిపోతున్నాడు. పేదవాడు ప్రతి ఒక్కరు కూడా గూడు నిర్మించుకోవాలి, సొంత ఇంటి కళను నెరవేర్చుకోవాలి, ఒక సొంత ఇంటిలో జీవనం సాగించాలి అన్నటువంటి దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి తర్వాత ఈ రోజున కొత్తగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కావలి పట్టణానికి 342 ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. గతంలో 1,80,000 రూపాయలతో ఇల్లు నిర్మాణం చేస్తుంటే ఈ రోజున 2.5 లక్షల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం 1.5 లక్ష ఇస్తుంది. మోడీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 1 లక్ష రూపాయలు కలిపి 2.5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా, పేదవాడు అనుకున్న ప్రతి ఒక్కరికి, అర్హుడైన ప్రతి ఒక్కరికి 2.5 లక్షల రూపాయలు ఇస్తూ, ఎవరైతే గిరిజనులు ఉన్నారో, ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్నారో వారందరికీ అదనంగా ఇంకొక 75,000 రూపాయలు మీ ఇంటి బిడ్డ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 75,000 కలిపి ఈరోజు 3,25,000 ఇచ్చేటట్టుగా మన ముఖ్యమంత్రి ఈరోజు దీనికి నాంది పలకటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 1.5 లక్ష ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం 1,75,000 ఇస్తే మొత్తం కలిపి 3,25,000 రూపాయలు ఇస్తున్నారు. అదే హరిజన అరుంధతులకి రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షలు ఇస్తుంది, 1,50,000 ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తుంది. 3 లక్షల లెక్కన ఇల్లు కట్టుకుంటుంది. పేదవాడు హ్యాపీగా జీవించాలి, కష్టాలను మైమరిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమపడి ఇంటికి వస్తే సేద తీరటానికి, ఆరోగ్యంగా నిద్రపోవడానికి సరైనటువంటి ఇల్లు ఉండాలనే ఆలోచనతో ఈ రోజున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు, కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు, మన పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా పేదల కోసం, పేదల అభ్యున్నతి కోసం, పేదలను బాగు చేసేందుకు ఈ రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని జిల్లాలలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2024వ సంవత్సరం జూన్ 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నేటి వరకు కూడా 3 లక్షల ఇల్లు ఇప్పుడు ఆల్రెడీ కట్టించడం జరిగింది. దాన్ని ఈ రోజున కడపలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఈ రోజున ఆయన లాంఛనంగా ప్రారంభిస్తున్న 3 లక్షల ఇల్లు పూర్తయింది. వాటి అన్నిటికీ కూడా 1,80,000 ఇచ్చారు. ఈ రోజు నుంచి కొత్తగా ఇచ్చేటువంటి ప్రతి కాలనీకి కూడా 2.5 లక్షలు ఇవ్వాలి. హరిజన అరుంధతికి అయితే 50,000 ఇవ్వాలి, లేబర్స్కి అయితే 50,000 ఇవ్వాలి, గిరిజనులకైతే 75,000 కలిపి ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజు నుంచి కొత్త కాలనీని ప్రారంభించడం జరిగింది. అందుకని ఆ కొత్త కాలనీ ప్రారంభించడం కొరకు మంచి మనసున్నటువంటి, నిరుపేదలైనటువంటి, కల్మషం తెలియనటువంటి, మోసం తెలియనటువంటి ఎక్కడ గిరిజనులు ఉన్నారో ఆ గిరిజనుల దగ్గర పోయి మనం పట్టాలు ఇద్దామని చెప్పి ఈ రోజున మీ ప్రాంతానికి నేను రావటం జరిగింది. అంతా గిరిజనులు ఉన్నారు, 7 మంది, 8, 12 మంది దాకా వాళ్ళందరూ ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వచ్చారు. వాళ్ళందరినీ మనం కలపదామన్నప్పుడు నేను మొట్టమొదట 17వ వార్డులో గిరిజనుల ప్రాంతానికి పోదాం, వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇల్లు బిగించేసేటట్టుగా చేద్దామని ఈరోజు మీ ప్రాంతానికి రావడం జరిగింది. ఈరోజు నేను పెట్టుకున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం మీ కార్యక్రమం కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే గిరిజనులు ఇక్కడ 2 మంది అయితే ఉన్నారో, ఎందుకంటే 7 మంది, 10 మందికి శాంక్షన్ అయింది. మీరు బేస్మెంట్ వేసిన వెంటనే నేను కూడా మళ్ళీ మీకు చేదోడుగా తలా ఒక 5,000 రూపాయలు మళ్ళీ మీకు కూడా నేను బేస్మట్టానికి ఇస్తాను. మీరు బేస్మట్టాలు అయిన వెంటనే నాకు చెప్పండి, నేను వచ్చి ఇక్కడే మీకు మళ్ళీ డబ్బులు ఇస్తాను. మేమైనా, నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా, మన యువ నాయకుడు లోకేష్ అయినా అందరూ కూడా
మీరు బాగుండాలి, మీరు బాగుపడాలి, మీరు హ్యాపీగా నిద్రపోవాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మీకు కూడా మేము చెప్పేది ఒకటే, మీ ఇల్లుని మీరు దగ్గరుండి నిర్మించుకోండి. మీరు రోజు కూలి పనులకు పోతున్నారు. ఒక నెల రోజుల పాటు జీవితంలో మీ బిడ్డ పెళ్లికి, మీ బిడ్డల ఎదుగుదలకి, మీ భవిష్యత్తుకి బంగారంగా ఒక ఇల్లు నిర్మించుకుంటే మీకు అన్ని రకాల ఆనందాలు దక్కుతాయి. కష్టాన్ని మర్చిపోయి హ్యాపీగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తూతూ మంత్రంగా ఇల్లు కట్టకుండా, నేను కూడా అధికారుల్ని తెలియజేస్తున్నా, వాళ్ళు కట్టుకునే దాంట్లో దగ్గరుండి మీరు డైరెక్షన్ ఇచ్చి ఎక్కడ ఎవరన్నా వాళ్ళ తరపున ఎవరన్నా కట్టిస్తున్నా ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా కట్టాల్సినటువంటి బాధ్యత హౌసింగ్ వాళ్ళని కూడా తెలియజేస్తున్నా. వాళ్ళకి కల్మషం తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా కష్టపడతాం, మాట పడకుండా తింటాము. ఎవరి దగ్గర మాట పడడానికి పనిచేయడం, నిజాయితీగా ఉండడానికి పనిచేస్తారు. కాబట్టి దేవుడి సేవ కంటే కూడా వాళ్ళకి సేవ చేస్తే దేవుడు మనల్ని సంతోషిస్తాడు. కాబట్టి మీరందరూ కూడా వాళ్ళకి ఇల్లు కట్టించే దాంట్లో తప్పకుండా ఈ గ్రామ నాయకులు మా రామిరెడ్డి గారు కానీ వాళ్ళకి ఏదైనా బేస్ మట్టాలకు మట్టి అవసరం వచ్చినా సపోర్ట్ చేయడం కానీ అన్ని విధాలుగా మీరందరూ కూడా చేదోడుగా ఉండి మన ఊర్లో ఉన్నటువంటి పేదవాడు ధనవంతుడు అవుతున్నాడు, వాడు కూడా ఒక ఇంటికి వస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా నా వంతు మేము సహాయం చేద్దాం. గ్రామంలో ఉండే నాయకులు కూడా వాళ్ళకి సహాయం చేసి ఆ 12 ఇల్లు వాళ్ళు కట్టుకుంటే నిజంగా మన జీవితానికి తలెత్తుకొని చూస్తే వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళ స్థాయి చూస్తే ఆనందం, మన టైంలో ఇల్లు కట్టుకున్నారని, అది నిజమైన రాజకీయ ఆనందం. కాబట్టి దానికి మీరందరూ కూడా నాంది పలికి మనం ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, అందరూ పేదవాళ్ళు, రాజకీయాలు గతంలో నాయకుల కోసం ఇల్లు వచ్చింది. ఎక్కువ భూములు కొనాలి, ఎక్కువ భూములు ఎక్కువ రేటుకి తీసుకువెళ్ళాలి, దాంట్లో కమిషన్ల కోసంగా కాలనీలు కట్టుకోవడానికి ముందుకు రాని వాళ్ళందరినీ కూడా దాంట్లో తీసుకుని చేర్చి ఈరోజు పెద్ద పాపాన్ని మూటగొట్టుకున్నారు. ఇప్పుడు చూడండి, ఈరోజు మన ప్రభుత్వం 2.5 లక్ష, హరిజన అరుంధతికైతే 3 లక్షలు, గిరిజనులకైతే ఎస్టీలకు అందరికీ 3,25,000 ఇస్తుంది. అక్కడ ముసుమూరు అవతల కుప్ప మీద తీసుకుపోయి 1,80,000 దాంట్లో మీ పేరు ఇరికిచ్చేశారు. ఇప్పుడు మీకు కొత్త స్కీమ్ రాదు. ఆడేమో ఆ ఇల్లు కట్టుకునే దానికి పరిస్థితి లేదు, ఇసుక గూడులాగా తయారైపోయినాయి. అక్కడ ఇళ్లలో చేరే మాదిరే లేడు. 6,000 మందికి కావల్లో జీవించేటువంటి వాళ్ళకి వీళ్ళు నిద్రలేసి పాసి పనులకో లేదంటే కూలి పనులకో వ్యవసాయాన్ని అనుబంధంగా చేసిన నాట్లకో లేదంటే టౌన్లో ఏదైనా షాపుల్లో పోయేవాళ్ళు రోజుకు 7 గంటలు 7 కిలోమీటర్ల దూరం పోయి ఉదయం పోయి సాయంత్రం నుంచి ఉదయం మధ్యాహ్నం అన్నానికి తిరగడానికి వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో కూడా ఆలోచించకుండా నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పొలాలు అమ్ముకోవడం కోసం, ప్రభుత్వం దగ్గర మంచి రేటు తీసుకోవడం కోసం, దాంట్లో కమిషన్ల ప్రకృతి కోసం పేదలైన పేదవాడి యొక్క పట్ట కొట్టారు. అంకణం స్థలం ఇచ్చారు, 6 అంకణాల స్థలం ఇచ్చారు, 1,80,000 రూపాయలు డబ్బులు ఇస్తామన్నారు. ఇల్లు కట్టుకోవడానికి ఒక్కడు ముందుకు రాలా. అంత దూరం పోగలరా? ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు, ఈ ఊర్లో ఉన్నటువంటి రైతుల పొలాల్లో పోయి నాట్లు పోగలరు, సంగతులు పోగలరు, కాసిపల్లికి పోగలరు. వాళ్ళ దేశం ఊరికి దూరంగా, ఈ ఊరికి సంబంధం లేదాకా ఒక దూరాన్ని పడేసేటట్టుగా చేసి దుర్మార్గంగా చేస్తే 6,000 ఇల్లు ఈ రోజున పేదవాళ్ళకి ఇచ్చారు. కానీ ఏ ఒక్క పేదవాడు ఆడకు పోయే పరిస్థితి లేదు. ఇంకా అక్కడ తీసుకున్నటువంటి వాళ్ళకి, అక్కడ ఎవరికైతే కాలనీ మంజూరయ్యిందో, ఎవరికైతే 6 అంకణాల స్థలం ఇవ్వడం జరిగిందో వాళ్ళకి ఇంక 20 సంవత్సరాల వరకు మళ్ళా కొత్త కాలనీ రాదు, కొత్త స్థలము రాదు. ఎంత శాపాన్ని మూట కట్టారంటే ఈరోజు పాలకుల యొక్క నిర్లక్ష్యం. ప్రజలు జీవించే దగ్గర జీవించే విధంగా సహాయం చేయాల్సింది పాలించి ఏమి చేయకపోయినా మీ జీవితాలు బాగుండే. ఈరోజు వాళ్ళ స్వార్థ కమిషన్లు కక్కుర్తి పడి ఆ భూములు వాళ్ళు తక్కువ రేటు కొని 10 లక్షలకో 15 లక్షలకో కొని దాన్ని ప్రభుత్వానికి 50 లక్షలకి ఇచ్చి ఎకరానికి 30 లక్షలు 40 లక్షల కమిషన్లకి కక్కుర్తి పడ్డ కారణాన పేదవాళ్ళ ఉసురు తగిలింది. పేదవాళ్ళు ఈరోజు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. నేను చాలా సందర్భాల్లో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు పేదవాళ్ళు నా ముందు కాలనీలు పెట్టుకుంటున్నారు. అయ్యా నాకు కాలనీ కావాలంటున్నారు.
తీరా ప్రభుత్వ రికార్డులు వెరిఫై చేస్తే మీ పేరు మీద కాలనీ మంజూరైంది. అమ్మా మీకు మంజూరయ్యింది, ముసలూరు అవతల మీకు ఎక్కడో తిప్పు దగ్గర ఇచ్చారంటే మేము ఎందుకు పోతామయ్యా అని అంటున్నారు. కానీ ఆ రోజున మిమ్మల్ని ఆ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆ వాలంటీర్లు మీ చేత సంతకాలు పెట్టించి మీకు లేనిపోయిన ఆశలు కల్పించి ఈరోజు ఆ స్థలాలు మీకు ఇస్తే మీ జీవితానికి ఉపయోగం లేకుండా పోయింది. అక్కడ ఉదయాన్నే మీరు టౌన్లోకి రావాలంటే 10 కిలోమీటర్లు, ఆటోకి 30 రూపాయలు, మధ్యాహ్నం అన్నానికి పోవాలంటే మళ్ళీ 30 రూపాయలు, మళ్ళీ టౌన్లోకి రావాలంటే 30 రూపాయలు, సాయంత్రం మళ్ళీ ఇంటికి పోవాలంటే ఇంకో 30 రూపాయలు. అంటే రోజుకి 100 రూపాయలు అక్కడ ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అందుకనే పేదవాళ్ళు అంత దూరం పోవడానికి ఇష్టపడతారు. ఈరోజు కావలలో 6,000 మంది ఈరోజు నగ్గిపోతున్నారు. ఇప్పుడు కూడా కాలువ గట్ల మీద ఇటువంటి గుడిసెలు వేసుకొని పట్టలు వేసుకొని గడుపుతున్నారు. చూస్తుంటే చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్. నిజంగా కడుపు తరుక్కుపోతుంది. కానీ నేను కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీ పేరు మీద వాళ్ళ స్థలం ఇచ్చేశారు, మీ పేరు మీద కాలనీ ఇచ్చేశారు. వాళ్ళు చేసిన దుర్మార్గ చర్యకి, మీకు అవగాహన లేకుండా చేసినటువంటి చర్యకి ఈరోజు మీరు 20 సంవత్సరాల పాటు కాలనీలు నష్టపోయారు, ఇల్లు నష్టపోయారు. తప్పనిసరిగా కూడా మీరు ఆడకపోయి తప్ప మీరు కాలనీ కట్టుకోలేనటువంటి స్థితికి ఈరోజు దిగజార్చారు. మీరందరూ కూడా తొందరపడి చెప్పిందల్లా నమ్మి, బుద్ధిగా నమ్మి ఫాలో అవ్వద్దని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా నిరంతరంగా నేను ముస్లింలోనే ఉంటున్నా, మీకు అందరికి అందుబాటులో ఉంటున్నా, నా దగ్గరకు ఎవరు వచ్చినా మాట్లాడుతున్నా. మీకంటూ డౌట్ వస్తే నన్ను అడగండి, ఎప్పుడు మీకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ మోసపోవద్దని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తాను. చాలా బాధాకరం. టౌన్లో పోతే ఒక్కొక్క తల్లి వచ్చి కాలనీ ఉంటుంది, తీరా రికార్డు చూస్తే కాలనీ వాళ్ళ పేరు మీద మంజూరు. ఎక్కడంటే అక్కడ. నాకేం తెలిసాయో వాళ్ళు ఇచ్చారు, మీరు తీసుకున్నారు. ఇంతటి దుర్మార్గమైన పరిస్థితి. కావలికి ఎమ్మెల్యేగా మీరు ఓట్లేసి గెలిపించిన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 2 సార్లు గెలిచిన పాపానికి ఈరోజు మీకు చేసిన శిక్ష, ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన శిక్ష ఇది. 66,000 కుటుంబీకులు ఈరోజు 2,500 ఇల్లు కడితే ఒక్కరు కూడా ఇంట్లో చేరలే. కాలుతో తంతే పడిపోయి కాలనీలుగా తయారైంది. పేదవాడు విసురు ఎవరికైనా తగులుద్ది. ఆ సందర్భంలో నేను మోసం చేసిన నాకైనా తగులుతూ ఇప్పుడు కూడా తగిలి అనుభవిస్తున్నారు వాళ్ళు. ఇది ఈ రోజు పరిస్థితి. కాబట్టి మన కావాలని మనం బాగుపరుచుకుందాం, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. మనందరం కలిసి పేదవాడిని ధనవంతుడు చేయాలి, పేదవాడి బిడ్డలు కూడా ఎదగాలి. నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చా. మట్టి వాసన తెలుసు, మట్టి పూసుకొని తిరిగిన వ్యక్తినే. కాళ్ళకు చెప్పులు లేక రోజుకి 3-6 కిలోమీటర్లు నడిచి చదువుకున్నటువంటి వాడినే. చెప్పులు ఏమి నడిచినప్పుడు నొప్పిని అనుభవించిన వాడినే. కాబట్టి ఈరోజు పేదవాడి బాధ అంటే మనసు తరుక్కుపోతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మీరందరూ కూడా నేను చెప్పేది రోజు సమస్యలు అవుతాయి. కానీ మీ జీవిత కళ, మీ బిడ్డ పెళ్లికి మీరు ఎంత కష్టపడుతున్నారో, మీ ఇంటి నిర్మాణాని కోసం ఎవరో కట్టిస్తారంటే దూరంగా ఉండి కాదు, దగ్గరుండి మీరే నీళ్ళతో తడుపుకుంటూ దగ్గరుండి మీరే ఒక్క 4 రోజులు కష్టపడితే మీ జీవితం సుఖంగా ఉంటుంది. ఆ విధంగా చేసుకోమని చెప్పిన సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఈరోజు బుడంగుంట కాలనీ నేను వచ్చే నాటికి ఈ రోజున ఆ నక్కల సెంటర్లో కానీ నీళ్లు కూడా సక్రమంగా లేవు. ఈరోజు నేను వచ్చిన తర్వాత మా అందరికీ దిష్టి బొమ్మల్లాగా ట్యాంకులు కట్టి పెట్టారు. కాంట్రాక్టర్లు డబ్బులు తినేశారు, నాయకులు కమిషన్ తినేశారు. కానీ ట్యాంకులు ఎక్కువ అక్కడ నిలబడిపోయింది. వాటిల్లో నీళ్ళు ఎక్కిస్తే కారిపోతుంది. చూశారు కదా మీరు, నీళ్ళు ట్యాంకుల పైకి నీళ్ళు ఎక్కిస్తే కారిపోతున్నాయి. అందుకు ఓపెన్ చేయకుండా గత నాయకులు దాన్ని ఆపేశారు. మళ్ళా ఈరోజు ట్యాంకర్లతో రోజుకి 17 ట్యాంకర్లు ఇప్పుడు కూడా మీకు నీళ్లు పంపిస్తూనే ఉన్నా. ఎండాకాలం వస్తే ఇంకా ట్యాంకర్లు పంపిస్తున్నా. దీని శాశ్వత పరిష్కారం కోసం 80 లక్షల రూపాయలు ఈరోజు మంజూరు చేపించున్నాను. టెండర్లు కూడా పూర్తయి ఉన్నాయి. టెండర్లో ఆ వర్క్ కూడా పూర్తి చేపించి ఎండాకాలం వచ్చే నాటికి ట్యాంకర్లు కూడా లేకుండా ప్రతి ఇంటికి నీళ్లు వచ్చేటట్టుగా చేస్తానని కూడా తెలియజేస్తుంది. మీకు ఇక్కడ వాస్తవాలు కూడా మీరు కూడా తెలుసుకోవాలి. ఎమ్మెల్యేలు అంటే దేవుడు కాదు, మేము కూడా మీలాంటి మనుషులమే. మీ సమస్యలు మీరు పరిష్కరించుకోవాలి, మా సమస్యలు మేము పరిష్కరిస్తూ మీ సమస్యల కోసం ప్రయత్నం చేయాలి.
దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏంటంటే ముసునూరు, గుణముకుంట, మద్దురుపాడు ఈ 3 కూడా ఒకప్పుడు గ్రామ పంచాయతీలు, పల్లెటూళ్ళు. వీటిని మున్సిపాలిటీలో కలిపారు 2011 సంవత్సరంలో. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 2018 సంవత్సరంలో 57 కోట్ల రూపాయలు ఈ 3 గ్రామాలకి మంచినీళ్ళు అందించడం కొరకు అమృత పథకం కింద మన యువ నాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారు కావలికి వచ్చి శిలాఫలకాన్ని ఓపెన్ చేసి టెండర్లు పిలిచి వర్కులు చేస్తే కొన్ని దిక్కులు మీకు కూడా చూసుంటారు. మీ భూమిలో పైపులు వేస్తున్నారు, కొన్ని దిక్కులు మీకు భూమిలో పైపులు వేస్తున్నారు, ట్యాంకులు కట్టున్నారు, వాటికి కనెక్షన్లు ఇవ్వడం, డబ్బులు తినేశారు. పెట్టింది స్కీము, ప్రతి ఇంటికి ట్యాప్ గవర్నమెంట్ డబ్బులతో మీ ఇంటి దగ్గర ట్యాప్ బిగించి నీళ్ళు ఇవ్వాలి. ఒక్క ఇంటికి కూడా ట్యాప్ బిగించింది తినేశారు. గత 10 ఏళ్లలో పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు హయాంలో తినేశారు. ఇప్పుడు కొత్త ట్యాపులు బిగిద్దామంటే రికార్డ్స్ లో ఆల్రెడీ ట్యాపులు బిగించినట్టుగా ఉంది. ఇక్కడేమో ఒక్కింటికి ట్యాపులు బిగించారు. అది దుర్బలమైనటువంటి పరిస్థితిని ఈరోజు మనం చవిచూస్తున్నాం. వీటన్నిటి నుంచి ఒక్కొక్క దాన్ని సడలించడానికి ప్రయత్నాలు చేస్తూనే మీ కాలనీకి 90 లక్షల రూపాయలతో ఈరోజు మళ్ళా నీళ్ళు ఇచ్చేదాన్ని శ్రీకారం చుట్టాం. తప్పకుండా మీకు చేసి పెడతామని కూడా తెలియజేస్తున్నాం. ఇకపోతే ఈ ప్రాంతానికి డ్రైనేజీలు లేవు. తీసుకొచ్చి ఊరికి దూరంగా కాలనీలు కట్టించేసి మీ బతుకులు మీరు బతకని నెట్టేశారు గత పాలకులు. ఈరోజు డ్రైనేజీలు లేవు, కొన్ని ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు లేవు, అన్ని సమస్యలు ఉన్నాయి. కానీ అన్నిటికి కావాలంటే డబ్బు కావాలి. డబ్బంతా దోసేశాడు జగన్మోహన్ రెడ్డి. దోసి ఒక్క చేతులతో మనిస్తే ఈరోజు మన అదృష్టం కొద్దీ దేవుడు లాంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక వైపున పవన్ కళ్యాణ్ గారు, ఇంకొక వైపున లోకేష్ గారు ఈరోజు ఈ రాష్ట్రం కోసం మనందరం కూడా తల కింద దిండు పెట్టి నిద్రపోతుంటే వాళ్ళు ముగ్గురేమో ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం అన్ని దేశాలు తిరిగి మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, నిధుల కోసం దేశాలన్నీ పర్యటించి ఈరోజు నిధులు తెస్తూ ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటున్నారు. అందుకే ఈరోజు కావలి పట్టణానికి మన చంద్రబాబు నాయుడు గారు 32 కోట్ల రూపాయలు ఇస్తే నాకు 32 కోట్లు చాలదు, నాకు 80 కోట్లు ఇస్తే మా కావలిలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా పరిష్కారం అవుతుంది. మా కావలి ప్రజలు ఎప్పుడు కూడా నీ వైపే ఉన్నారు, మన యువ నాయకుడు లోకేష్ వైపే ఉన్నారు, నా కష్టాన్ని నమ్ముకొని నాతో పయనిస్తున్నారు. రేపటి మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి పేదవాడు మనకు పక్కన నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ డ్రైనేజీకి కావాల్సినటువంటి 80 కోట్ల రూపాయలు ఇవ్వమని అడిగితే ఈరోజు సూచనప్రాయంగా ఆయన కూడా అంగీకరించాడు. అన్నీ వస్తే ఈరోజు మనకు కావలి కనకపట్నంగా ఎక్కడ డ్రైనేజీలో ఇబ్బందులు లేకుండా జరిగే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టడం జరిగింది కూడా మీకు తెలియజేస్తుంది. ఇళ్ళ వసుంధర